హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మనం మన వీధిలో ఉన్న వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి. ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. ఈ 11 రోజులు చాలా శక్తివంతమైనవి. ఈ 11 రోజులలో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంటిపై ఆ గణపతి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి 11 రోజులలో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజా గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ, మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం, కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. మీరు చేసే ఏ పరిహారాలైనా సరే ఈ 11 రోజులలో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. వినాయకునికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ 11 రోజులు అనగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకునికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వినాయకుడికి గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై ఆ గణేశుడి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఇంకా మీరు చెరుకు గడలను ఒకవేళ నైవేద్యంగా సమర్పించినట్లయితే మీకు డబ్బు కష్టాలు ఉండవు. అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని సమర్పించండి. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది. ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజులలో రుద్రాక్షను ఎవరైతే ధరించుతారో వారికి చాలా మంచి జరుగుతుంది. అలాగే రుద్రాక్షను ధరించే ముందు పాలతో అభిషేకం చేసి పూజ చేయించాలి. పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కూడా మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొంతమంది ఇజ్రాలకు బుధవారం రోజున డబ్బును దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే వినాయక విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది. గణపతి నిమజ్జనానికి తీసుకువెళ్ళే ముందు వినాయకుడికి నమస్కారం చేసి 9 గుంజీలను తీస్తే చాలా మంచిది. వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులను సమర్పిస్తే చాలా మంచిది. కొబ్బరికాయతో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. అలాగే నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే 7 తరాల వరకు ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇంకా జమ్మి ఆకును కూడా గణపతికి ఎంతో ఇష్టంగా సమర్పించవచ్చును మనం. గణపతికి జమ్మి ఆకు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. నరదృష్టి చాలా భయంకరమైనది. మన ఇంటిపై నరదృష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీ మీద ఉన్న నరదృష్టి
పోవాలి అంటే పెసళ్ళు తీసుకొని మీ మీది నుంచి 3 సార్లు తిప్పుకోండి. ఆ తర్వాత వీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు పోతాయి. ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. అరటి పండ్లను సమర్పించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. అలాగే ఎర్రటి పూలతో పూజిస్తే కూడా కష్టాలు తీరుతాయి. ఎర్ర మందారం, గన్నేరు పువ్వులు ఇలాంటివి వినాయకుడికి చాలా ఇష్టం. కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పువ్వులతో కానీ, గన్నేరు పువ్వులతో కానీ, జిల్లేడు పువ్వులతో కానీ గణపతిని పూజించండి. ఆ తండ్రి కరుణ మీపై ఉంటుంది. గణపతిని పూజించిన పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం. కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఇంకా వినాయకుడికి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర సమర్పిస్తే సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టాలు తీరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. మీ సొంత ఇంటి కల నెరవేరాలి అంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి. మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇంకా జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. వినాయకుడి విగ్రహం ముందు 21 గరిక ఆకులను పెట్టి మీ కోరిక మనసులో అనుకోండి. అలాగే మీరు జామ పండును కూడా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. గణేశుడి నుదుటిపై కుంకుమ రాసి కుంకుమను తిలకంగా మీరు పెట్టుకుంటే మీ పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి పనిలో విజయం కలుగుతుంది. గణేశుడి ఆలయం